ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరిచి భద్రపరచున్నాము. యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. బయట ఉన్నవారు లోపలికి వచ్చి కూర్చోవాలని మీకు మనం చేస్తున్నాను. మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుని వర్తమానములోనికి మనం వెళుతూ ఉండగా ఎవరు అటు ఇటు తిరగకూడదు. దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ లోపలికి రావాలని మీకు మనం చేస్తున్నాను. ఇంతవరకు మనలను ఆరాధనలోనికి నడిపించినటువంటి జోసెఫ్ అన్న గారికి, అదేవిధంగా ప్రసాదయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన మధ్యకు భద్రాద్రి కొత్తగూడెం ఏరియాకు మరి ఏరియా పాస్టర్గా పనిచేస్తున్నటువంటి సీనియర్ దైవజనులు యేసుదాస్ నాయన గారు మన మధ్యలో ఉన్నారు. వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుచున్నాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. మొట్టమొదట ఈ సమయంలో భద్రాద్రి జిల్లాలో భద్రాచలంలో పనిచేస్తున్నటువంటి దైవజనులు అభిషేక్ ఈ సమయంలో మరి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉన్నాయి. మార్పులు గమనించి మనం ముందుకు సాగిపోదాం. మన మధ్యలో మరి అయ్యగారు వస్తున్న గట్టిగా చప్పట్లు పెడుతున్నారు. మన స్థానిక దైవజనులు గారు అమ్మగారు ఎలిషమ్మ గారు, జ్యోతి గారు ముందుకొచ్చి ఒక చిన్న ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా ప్రేమతో వారికి ఆహ్వానం పలుకుతున్నాం. అమ్మ ముందుకు రండి. హల్లెలూయా 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 సావలేనా యేసయ్యా భగవానము చేయాలి నిలువైన ఉపవాసము. సావలేనా యేసయ్యా భగవానము చేయాలి నిలువైన ఉపవాసము.
మంచి పాట పాడి వినిపించిన అమ్మకు, అదేవిధంగా సిస్టర్ జ్యోతికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి 10 నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నా వెనుక ఉన్నటువంటి అభిషక్తులైనటువంటి వారందరికీ, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా పాస్టర్గా పనిచేసినటువంటి సీనియర్ దైవజనులు, పితృ సమానులు, నాకెంతో ఒక మంచి ఆత్మీయ నాయకులుగా ఉంటూ మనం నడిపిస్తున్నటువంటి దైవజనులు యేసుదాస్ నాయన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బుచ్చన్నకు, అదేవిధంగా భద్రాచలములో సేవ చేస్తున్న దైవజనులు ప్రసాదయ్య గారికి, స్థానిక సంఘ కాపరైనటువంటి స్టీఫెన్ మహేష్ బాబు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆమోస్ గారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి 10 నిమిషాలు మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. గత కొన్ని దినాలు మనం దేవుని సన్నిధిలో అద్భుతమైన వాక్య సందేశాలు మనం వింటూ వచ్చాము. అల్పుడను అయోగ్యుడను నన్ను కూడా దేవుడు ప్రేమించి ఈ విధంగా కొంత సమయం మీతో గడుపుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టతను బట్టి మరొకసారి దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథములో నుండి ఒక మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనమందరం శ్రద్ధగా ఈ మాటలు ఆలకించుదాం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుంటిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన వాడవు, నీ ఘనమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వాక్యము నీది, ప్రజలు నీ వారం, మా అందరితో మాట్లాడండి. ఈ వాక్యము వెల్లడి అగుతూ ఉండగానే మా జీవితాలు తెప్పరిల్లబడినట్లుగాను, మీ రాకకై సిద్ధపడినట్లుగాను, ఆత్మ సంబంధమైన బలమును కలిగిన వారమై ముందుకు సాగిపోయే కృప దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియులైనటువంటి స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా ధ్యానము చేయగలిగితే, నెహెమ్యా గ్రంథము
మనం చదువుకున్న 8వ అధ్యాయం 17వ వచనములో అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను అని మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో ప్రారంభింపబడి ప్రార్థనతో కొనసాగించుచు ప్రార్థనతోనే ముగింపబడింది అనేది చరిత్ర యొక్క సారాంశమై ఉంటుంది. ఈ నెహెమ్యా గ్రంథములో క్రీస్తు పూర్వం 444వ సంవత్సర కాలములో వీరందరూ బబులోను చెరలో నుండి బబులోను యొక్క చెరలో ఉండగా జరిగినటువంటి విపత్తులను గురించి గ్రంథకర్త అయినటువంటి నెహెమ్యా గారు వ్రాస్తూ ఉన్నాడు. చెరలో నుండి బయటకు వచ్చిన తరువాత వారు ఏవేమి చేయవలసి ఉన్నదో ఈ గ్రంథ విభజనలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఏం చేయాలి, ఎలా దేవునిని ఆరాధించాలి, దైవ సన్నిధిలో ఏ విధంగా మన ముందుకు సాగిపోవాలి అనే విషయాలన్నీ కూడా గ్రంథకర్త అయినటువంటి నెహెమ్యా గారు ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పొందుపరుచుకుంటూ వచ్చారు. ఈ నెహెమ్యా గ్రంథం అంతా మనం చదివితే భక్తుడైనటువంటి నెహెమ్యా గారు ఇంచుమించు 7 సందర్భాలలో ప్రార్థన చేసిన అనుభవాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఈ గ్రంథములో కొన్ని విశేషమైనటువంటి పనులు నెహెమ్యా గారి ద్వారా జరిగించబడ్డాయి. బబులోను చెరలో వారు ఉన్నప్పుడు యెరూషలేము ప్రాకారములు అగ్ని చేత కాల్చివేయబడుతూ ఉన్నాయి. ఆ సంగతి తెలిసినటువంటి నెహెమ్యా గారు రాజుగారికి గిన్నె అందించువాడుగా ఉండి రాజుగారి యొక్క పర్మిషన్ తీసుకుని యెరూషలేము యొక్క గుమ్మములను, పడిపోయినటువంటి ప్రాకారములను మరలా తిరిగి కట్టుటకు, బాగు చేయుటకు ముందుకు వచ్చినటువంటి చరిత్ర ఈ నెహెమ్యా గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే మనమందరము కూడా నెహెమ్యా గారి వలె ప్రార్థన చేయాలి అని, నెహెమ్యా గారి వలె మనము దేవుని పని కొరకు పరుగెత్తే వారంగా ఉండాలని, నెహెమ్యా గారి వలె పడిపోయినటువంటి ప్రాకారములను, అగ్ని చేత కాల్చి వేయబడినటువంటి గుమ్మములను మరలా తిరిగి కడుతూ ఉన్నట్లుగా ఒక మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నట్లుగా ఈనాడు సంఘము కూడా పడిపోయినటువంటి వ్యక్తులను గురించిన ఒక బాధ్యత కలిగి ఉండాలని నెహెమ్యా గారి యొక్క జీవితము ద్వారా మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని ఈ రాత్రి ఒక సేవకునిగా నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్న టెక్స్ట్ లోనికి మనం రాగలిగితే అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను అని మనం చదువుకున్నాం. ఎప్పుడండి? ఉన్నారా? ఎప్పుడు?
గ్రంథకర్త నెహెమ్యా గారు ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ రాస్తూ అప్పుడు అనే పదాన్ని ఉపయోగించుకుంటూ వచ్చారు. వారి హృదయములలో లేకపోతే వారి జీవిత విధానములో సంతోషం కాదు, బహు సంతోషము కలిగినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఆనాడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న బహు సంతోషం వారు ఎలాగో పొందుకొని అనుభవించారో, ఈ రాత్రి అటువంటి బహు సంతోషం మన వ్యక్తిగత జీవితాలలో దేవుని ద్వారా అనుగ్రహింపబడును గాక అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు అని మనము చూస్తే ఈ 8వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే చెరలో నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు ఏమేమి చేసుకుంటూ వచ్చారో, చేసిన తరువాత దేవుడు వారి జీవితములలో బహు సంతోషమును కలిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు క్లుప్తంగా ఈ రాత్రి మనము ధ్యానము చేసి నా వెనుక ఉన్న అభిషక్తులకు ఈ సమయాన్ని అప్పగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట మైదానమందు వారు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో పలుకుతున్నారు. వారందరూ ఏ మనస్సు కలిగి ఉన్నారు? ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. నా వైపు చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయుల ప్రజలు చెరలో ఉండి బయటకు వచ్చిన తరువాత వారు ఏ మనస్సు కలిగి ఉన్నారు అంటే, వారు ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. బానిసలుగా, స్వతంత్రులు కానటువంటి వారుగా, ఏ అధికారము లేనటువంటి వారు చెరలో నుండి బయటికి వచ్చిన తరువాత వారు అవలంబించుచున్న విధానం ఏదైనా ఉన్నది అంటే, ఒక వ్యక్తి జీవితములో, ఒక కుటుంబ వ్యవస్థలో, ఇదిగో సంఘములో కూడా ఏ కలిగి ఉండాలి? ఏక మనస్సు కలిగి ఉండాలి. వాళ్ళందరూ ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. చెరలిపోలేదు. వారు చెరలో ఉన్నప్పుడు నానా విధాలుగా వారు సరిగిన సందర్భాలు కూడా లేకపోవచ్చు, సరిగే ఉంటారు. ఇలా ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు మేము శోధనలో పడిపోయాం? ఇలా ఎందుకు ఇటువంటి కఠిన శ్రమలు మేము అవలంబించవలసి వస్తూ ఉంది, అనుభవించవలసి వస్తూ ఉంది అని వారు చెరలో ఉన్నప్పుడు నిట్టూర్పులు విడిచే సందర్భాలు కూడా లేకపోలేదు. వారు బయటికి వచ్చిన తరువాత వారందరూ ఏ మనస్సుతో బయటికి వచ్చి వారు కలిగి ఉన్నారు అంటే, ఏక మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఏక మనస్సు ఎవరు కలిగి ఉంటారో వారి హృదయాలలో దేవుడు కలిగించే ఒక అసమానమైన క్రియ ఏదైనా ఉన్నది అంటే, బహు సంతోషమును దేవుడు పుట్టించబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి వారే బహు సంతోషము కలిగినటువంటి వారుగా ఉంటారు. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అపోస్తలుడు 1వ అధ్యాయం 10వ వచనం ఇలాగంటాడు, ఒక శ్రేష్టమైన మాట అని మనం చెప్పుకోవచ్చు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మీరందరూ ఎలా ఉండాలి? ఏక భావముతో ఉండాలి.
లేదు. ఎలా ఉండాలి? మీరు ఏక మనస్సు కలిగి ఉండాలి. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు 10 దినములు వారందరూ ఏ మనస్సు కలిగి ఉన్నారు? ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దానికి సీక్వెల్ గా పాత నిబంధన కాలములో ఒకానొక స్థలములో 120 మంది యాజకులు ఏక స్వరముతో బూరలు ఊదగా, కొత్త నిబంధన కాలములో పెంతెకొస్తు పండుగ రోజు ఆత్మ నింపుదల వారు పొందుకున్నారు. పాత నిబంధన కాలములో పరలోకము నుండి ఒక తేజస్సు వారి మీద నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని తేజస్సు ఒక మహిమ వలె వారి మీద ఆవరింపబడింది. కొత్త నిబంధన కాలములో మేడగదిలో ఆత్మ స్వరూపినటువంటి దేవుడు వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద వాలుతూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే ఏక మనస్సు వారు కలిగి ఉన్నారు. మనకి ఇన్ని శోధనలు వచ్చాయి అని ఎవరు తప్పిపోలేదు. వారు మనం ఎంత శ్రమను అనుభవించాం, మనం ఇన్ని నిట్టూర్పులు విడవలసి వచ్చింది అని ఎవరు ఏ విధమైనటువంటి దురాలోచన కలిగినటువంటి వారుగా ఉండకుండా వారందరూ ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో వారు ఒక మైదానములో సమకూర్చబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారయ్యా అని మనం చూస్తే చూడండి, 8వ అధ్యాయము కింది 1వ వచనములో, నీటి గుమ్మము ఎదుట నున్న మైదానములోనికి వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రము ఏమంటున్నారు? వారు తీసుకొని రమ్మని ఇదిగో వారు ఎజ్రాకు ఈ మాటలు పలుకుచున్నారు. వారు ఏం కోరుకుంటున్నారు? దేవుని యొక్క ధర్మశాస్త్రం మాకు కావాలి, దేవుని యొక్క వాక్కులు మాకు కావాలి. కొంతమంది అంటారు, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధలో ఉన్నా, కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, యోబు గారి భార్య అంటది, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? అది ఇంత జరిగినా భక్తిని విడిచిపెట్టవా? ఇంత జరిగినా నీ యొక్క దేవుని మీద ఉన్న అభిమానం వదిలిపెట్టవా అని ఏ విధముగా యోబు గారి భార్య పలుకుతూ ఉందో, ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే కొంతమంది జీవిస్తూ ఉంటారు. శోధన రాగానే భక్తిని విడిచిపెడతారు, కష్టం రాగానే ఆత్మీయతను వదిలిపెడతారు, ఏదైనా ఇబ్బంది రాగానే దేవుడు నీకు ఏం మేలు చేశాడు అని వెనకకు తిరిగి లోకములో పడిపోయినటువంటి వారు లేకపోలేదు. ఇశ్రాయేలీయుల ప్రజలు అవైపు చూడండి, చెరలో నుండి బయటికి వచ్చిన తరువాత వారు ఏం కోరుకుంటున్నారు అంటే, మాకు దేవుని వాక్యము కావాలి అని కోరుకుంటున్నారు. మాకు దేవుని వాక్యము కావాలి. ఇదిగో నీటి గుమ్మము దగ్గర ఆ మైదానములో వారందరూ సమావేశము చేయమని చెప్పే మాట ఏంటంటే, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును మా యొద్దకు తీసుకొని రండి అని వారు కోరుకుంటూ ఉన్నారు. శ్రమలో నుండి బయటికి వచ్చిన తరువాత ఎంతమంది దేవుని వాక్యము కోరుకునే వారు ఉన్నారు? శ్రమలో నుండి బయటికి వచ్చిన తరువాత ఎంతమంది దేవుని సన్నిధిని కోరుకునే వారు ఉన్నారు? లేరు అని నేను చెప్పడం లేదు. కానీ పాత నిబంధన కాలములో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు అవలంబించిన తీరు ఈరోజు మనం చూస్తూ చదువుతూ ఉంటే ఒకంత ఆశ్చర్యమునకు గురి చేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కగానొక కుమారుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. వారికి ఆస్తిలో ఏ విధమైన కొలత లేదు. ఒక్కడే కొడుకు.
సమయంలో ఈ పిల్లోడు అన్నాడు, తల్లిదండ్రులు చెప్పాడు, డాడీ నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. తల్లిదండ్రులు అన్నారు, నీ ఇష్టం, నువ్వు చదువుకున్నా మంచిదే, నువ్వు వ్యాపారం చేసినా మంచిదే, నువ్వేం చేసినా నీ నిర్ణయమే అని అతనికి వదిలివేశాడు. అతడు ఈ బొక్కలిన్ ఆపరేటర్ గా పనిచేయడానికి వాళ్ళకు తెలిసిన బంధువు దగ్గరకు వెళ్ళి రోజు పనికి వెళుతూ ఉన్నాడు, నేర్చుకోవాలని వెళుతూ ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ బొక్కలిన్ రోడ్డు ప్రక్కన ఆఫ్ చేసి మరి టిఫిన్కి వెళ్ళారో, టీకి వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందో తెలియదు. రోడ్డు క్రాస్ అవుతూ ఉంటే ఎదురుగా ఒక లారీ వచ్చి బలంగా ఈ ఒక్కగానొక కుమారుని ఢీకొంటే రోడ్డు మీద ప్రాణము కోల్పోయి ఒక అనాథగా దిక్కు మొక్కు లేనటువంటి చావు చనిపోయాడు, మరణించాడు. ఒక్కడే కొడుకు. ఆ బాబుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి పోస్ట్ మార్టం చేసి తీసుకుని వచ్చారు. వారి బంధువులందరూ కొన్ని వేల మంది వచ్చి ఆ సమాధి కార్యక్రమం జరిపించి, అందరూ అన్నవాళ్ళే కానీ అనకుండా ఉన్నవారు ఎవరు కూడా అక్కడ లేరు. వారు అంటున్న మాట ఏంటంటే, మీ దేవుడు మీకే మేలు చేశాడు. ఏమేం చేశాడు మీ దేవుడు? మీ దేవుడు శక్తిమంతుడే కదా, మీ దేవుడు నమ్మకమైన వాడే కదా, మీ దేవుడు అద్భుతములు చేసేవాడే కదా. మీరు ఆరాధించే దేవుడు నీ కొడుకును బ్రతికించుకోలేకపోయాడా అని ఎన్ని మాటలు అన్నారో. ఆ తల్లిదండ్రులు గుండె అదేమైపోయిందంటే, అంటాం కదా, మనం ఏమంటాం, ఏమంటే ఆ మాట ఏదంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు నీకు అర్థం కావట్లేదు. కార్యక్రమాలన్నీ అయిపోయాయి, పెళ్లి కాలేదు కాబట్టి ఆ 3 రోజు 5 రోజు చేసేసారు, అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలు పెట్టాడు. వారిద్దరు చెప్పిన మాట ఏంటంటే, భార్యాభర్తలు చెప్పిన మాట ఏంటంటే, యోబును జ్ఞాపకం వారే చేశారు. దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడే ఇచ్చాడు, ఆ దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు. మా బంధువులు ఎవరు ఏమన్నా మేము భక్తిని విడిచిపెట్టం పాస్టర్ గారు. మా బంధువులు ఎన్ని మాటలు అవమానకరంగా పలుకవలసి వచ్చినా మేము ఆరాధించే దేవుడు ఆయన సజీవుడు అని నీవు చెప్పగలవా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ అంటున్నారు, మేము శ్రమలో నుండి బయటికి వచ్చాం, మేము ఇదిగో చెరలో నుండి బయటికి వచ్చాం, చెరలో నుండి శ్రమలో నుండి ఇబ్బందుల నుండి బయటికి వచ్చినటువంటి మాకు ఇప్పుడు ఏం కావాలంటే, మాకు దేవుని వాక్యమే మాకు కావాలి. మాకు దేవుని వాక్యము చదివేవారు కావాలి. శాస్త్రి అయిన యెజ్రా గారికి వర్తమానం పంపించారు. చదవండి ఆ మాట. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని యెజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యెజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుట ఆ గ్రంథమును ఏం చేశారు? తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీ వాక్యం మాకు కావాలయ్యా, నీ వాక్యం మాకు కావాలి. ఒక్క మాట కీర్తనకారుడు రాస్తూ ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో నేను ఈ మాటను మీకు నేను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. మరొకసారి
కీర్తన గ్రంథములో నుండి దేవుని సంగమా 137వ కీర్తన 137వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చదువుకుందామా. బబులోను నదుల యొద్ద మేము కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచూ ఉంటివి. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా చదువుదాం, శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించుదాం. మళ్ళా చదువుదానా. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచూ ఉంటివి. వాటి మధ్య నిలబంది చెట్లకు మన సితారాలు మేము తగిలించితివి. అచ్చట మమ్మలను చెరగొన్న వారు ఏమంటున్నారు? ఒక కీర్తన పాడండి అంటూ ఉన్నారు. వీళ్ళు అసలే చెరలో ఉండి బబులోను నదుల యొద్ద ఏం చేస్తున్నారంట? చెప్పరేంటమ్మా, ఏం చేస్తున్నారు? మాకు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ శోధన, మాకు ఎన్ని రోజులు పెడతారు ఉపవాసం కూడా అంటే కూర్చున్నారండి మీరందరూ. ఎన్ని రోజులు పెడతారంటే పాస్టర్ గారు కంటిన్యూగా పెడతావా ఏంటి? మన సభలు 5 రోజులు ఉంటాయి. సభలో ఉజ్జీవ క్రైస్తవ మహాసభలు ఎన్ని రోజులన్నా? 5 రోజులు. వత్సమయంలో పాస్టర్ 7 రోజులు పెడతాడు. ఎన్ని రోజులు? ఈ దెబ్బతో మనం ఎటుపోతామో మనకే అర్థం కాదు. ఈ 5 రోజులు రావటమే కష్టంగా ఉంటే ఆయన గారు 7 రోజులు పెట్టి మళ్ళీ చేసాడు, మళ్ళీ 10 రోజులు పెట్టాడు. ఎన్ని రోజులన్నా? ఈ దెబ్బతో సంఘం ఉంటుందో. మేము బబులోను నదుల యొద్ద కూర్చుండి ఏడుస్తూ ఉంటే వారు వచ్చి అంటున్నారంట, బబులోనులో ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యా మీరు ఒక కీర్తన మా కోసం పాడండి అని అంటున్నారు. అప్పుడు నేనైతే అనేవాడిని, ఏమిరా నా బాధలు నేనుంటే నన్ను పాట పాడమంటావు నువ్వు? చేనుడు బాయ, గొడ్డెడు బాయ, అదే పశువులుడు బాయ, మేకలుడు బాయ, ఎండిపోయినో ఏమో, మేము అసలే బాధలో ఉండి మీ చెరలో ఉంటే, మీ కింద మేము బానిసలుగా బతుకుతూ ఉంటే, వీళ్ళు అంటున్నారు బబులోను నదుల యొద్ద కూర్చుని ఏడుస్తూ ఉంటే బబులోనులో ఉన్న వారు చేయమంటున్నారట. 3వ చరణాన్ని మనం చదివితే, అచ్చట మనలను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అని మనలను వారు ఏం చేశారట? బాధించినారు. కింద చరణం, సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన వారు ఏం కోరుకున్నారు? ఉల్లాసము కోరుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో బబులోనులో ఉన్న వారికి ఉల్లాసము ఎలా వస్తూ ఉంది అంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు ఒక కీర్తన పాడితే చాలు వారికి ఏమొస్తుందట? ఉల్లాసం వస్తూ ఉంది, ఉల్లాసం వస్తూ ఉంది. బాధలో ఉన్న మనం, వేదనలో ఉన్నటువంటి మనం, నష్టములో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో శ్రమ అనుభవించే మన ద్వారా అన్యులు ఏం కోరుకున్నారు అంటే మానసిక ఉల్లాసాన్ని వారు కోరుకుంటున్నారు. మనం చేయవలసిన పని ఏంటంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు అంటారు, మాకు దేవుని వాక్యము మాకు కావాలి, మాకు దేవుని వాక్యం కావాలి. ఎందుకు ఆ వాక్యము కావాలి? ఎందుకు ఆ వాక్యము చదవాలి? కీర్తనకారుడు 119వ కీర్తనలు అంటాడు కదా, నీ వాక్యమే ఏమైందట? నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రాలు ఇచ్చుదాము. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రాలు ఇచ్చుదాము. దేవుని వాక్యం ఇదిగో మానవుని జీవితానికి వెలుగుగా ఉంది. దేవుని వాక్యం దేవుని పిల్లలారా బాధల్లో ఉన్న వారికి ఏం కలిగిస్తూ ఉంది? నెమ్మది కలిగిస్తూ ఉంది. అందుకే మీరందరూ అంటారు, మాకు దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలి, దానిని మాకు వినిపించండి అని వారు దేవుని సన్నిధిలో కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే దేవుని వాక్యమును వినాలి
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో బ్రతికించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో బ్రతికించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ వాక్యమై చూస్తే ఆ వాక్యమును ధర్మశాస్త్ర గ్రంథమును వివేచించగలిగినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారట. దేవునికి స్తోత్రం కలుగుతుందా? చెప్పండి గట్టిగా. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ఏమండి? వాక్యమును గ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన స్త్రీ పురుషులు ఆ క్షణంలో నుండి బయటికి వచ్చిన వారుగా ఉన్నారు. వాక్యమును గ్రహించాలి మనం. వాక్యమును గ్రహించకపోతే దానిలో ఉన్న శక్తిని మనము పొందుకోలేము. వీరట ఇశ్రాయేలీయుల ప్రజలు నీటి కుమ్మము ఎదుట ఉన్న మైదానములో ఉదయము నుండి మధ్యాహ్నం వరకు నిలబడే ఉన్నారట. ఎంతసేపు అండి? కొంచెం గట్టి చెప్పరా? కొంచెం ఆ లైవ్ లో ఉన్నవాళ్ళు వింటారు. గట్టి చెబితే ఉదయం నుండి ఎలా ఉన్నారట? నిలవబడిన వారు ఎలా ఉన్నారంటే ఏమండి? గ్రహించగలిగినటువంటి స్త్రీ పురుషులందరూ నిలవబడి దేవుని వాక్యమును శ్రద్ధగా వింటున్నారు. కాసేపు నిలబెట్టు చూద్దాం ఎక్కడ సంఘంలో. గంటసేపు నిలబెట్టు ఉంటారా? వచ్చేవాళ్ళం లూకాయ గారు పొద్దున నిలబెడుతుందో మేమే నిలబెడతాం కూడా పొద్దున దాకా. మేము ఉండలేము, నిలబడలేము. పొద్దుదాకా నిలబడమేనా అంటే వారికి ఉన్న ఒక దృష్టి ఏంటంటే శ్రద్ధగా మూడవ వచనములోనే చివరి మాట ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథం ఎలా విన్నారట? శ్రద్ధగా వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా వింటూ ఉన్నారు? శ్రద్ధగా. అంటే వారిలో ఒకంత ఆసక్తిని మనం చూస్తున్నాం. గ్రహించడంలో ఆసక్తి, దేవుని వాక్యము కొరకు పరితపించే ఒక ఆసక్తి
వారు ఏక మనస్కులైన వారుగా ఉన్నారు. మాత్రమే కాదండి, అంత నష్టములో నుండి వారు బయటికి వచ్చిన వారు ఏం కోరుకున్నారంటే దేవుని వాక్యమును కోరుకుంటూ ఉన్నారు. ఆ వాక్యమును వినాలి, ఆ వాక్యమును గ్రహించాలి అనే ఒక తపన శ్రద్ధగా వింటూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎలా ఉంటాడు? బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వరద వచ్చింది, వాన వచ్చింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడిపోలేదు. ఎందుకు అంటే దేవుని మాటలు వినటములో వారు ఎలా ఉన్నారు? శ్రద్ధ కలిగిన వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లారా, ఈరోజు మనము కూడా అటువంటి జాబితాలో ఉండాలని ప్రభువుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ నా మాటలు చొప్పున వినడమే కాదు, మోషే గారు రాస్తూ ఉంటాడు, ద్వితీయోపదేశకాండం 28 మనకు తెలుసు. దేవుని సంఘమా, నా కట్టడలు, నా న్యాయ విధులు మీరు జాగ్రత్తగా విని వాటిని అంగీకరించిన ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చించెదను అని దేవుడు మోషే గారి ద్వారా ఆ మాటలు పలుకుకుంటూ వచ్చారు. కింద వచనాన్ని మనం చూస్తే 6వ వచనాన్ని మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఏమని పలుకుతున్నారు? ఆమేన్ ఆమేన్ అని పలుకుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. జనులందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చేతులు పైకెత్తి దేవుని నామముల వారు వందన స్తోత్రములు చెల్లించుచూ ఉన్నారు, పలుకుతూ ఉన్నారు. చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. దేవుని సంఘమా, మోషే గారి గురించి మనకు తెలుసు. మోషే గారు చేతులు పైకెత్తినప్పుడు ఏమొచ్చింది? వారికి విజయం వచ్చింది. చేతులు తెంచగానే అయ్యగారు ఉపవాస కోటాలో చేతులు పైకెత్తమని అని చెప్పేసి బొందగా ఎత్తుకొని తిరగమా, ప్రదస్తమానం ఎత్తుకుని తిరగడం కాదు. చేతులు పైకెత్తి బరువైన భారమైన దేవునికి ఎలా చేతులు ఎత్తి వారు ఏం చేస్తున్నారు? పవిత్రమైనటువంటి హృదయముతో దేవునికి కృతజ్ఞత స్తుతులు వారు చెల్లిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ వస్తే ఒక్కొక్క లైన్ లో, ఒక్కొక్క పదములో ఎన్నో అనుభవాలు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో విషయాలు ప్రభు మనకు జ్ఞాపక తెస్తూ ఉన్నారు. ఎందుకు? తొదకు వారు ఏం పొందుకున్నారయ్య అంటే హృదయములో సంతోషమును వారు పొందుకున్నారు. ఈ వాక్యము చదువుతూ ఉండగా, వాక్యమును వింటూ ఉండగా వారందరూ కూడా చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇప్పుడు వారు ఏం చేస్తున్నారంటే ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు ఉంచుకొని యెహోవాకు ఏం చేస్తున్నారు? నమస్కారం చేస్తున్నారు. ముఖములు వంచడం అంటే అర్థం ఏంటంటే వారందరూ తగ్గించుకుంటూ ఉన్నారు. వారందరూ కూడా మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసక్తిమును బట్టి నీ నామమునకే మహిమ అని వారు తలలు వంచి 24 పెద్దలు కూడా ప్రకటన 4వ అధ్యాయం మనం చూస్తే
వారు తలలు వంచి కిరీటములన్నీ కూడా తీసి ఆయన పాదముల యొద్ద పెట్టి ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారందరూ కూడా తగ్గించుకుంటూ ఉన్నారు అనడానికి ఇక్కడ వారు ముఖములు ఏం చేస్తూ ఉన్నారు? వంచుకుని నేలకు వంచి దేవుని సన్నిధిలో వారు నమస్కారము చేస్తూ ఉన్నారు. 9వ వచనాన్ని మనం చదివితే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవటం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ విని వారందరూ, ఇదిగో దేవుని సన్నిధిలో శ్రద్ధగా విన్నటువంటి వారందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రములు చెల్లించి తలలు వంచి ఆయనకు నమస్కారము చేయడమే కాదు కానీ వాళ్ళు ఏడవటం మొదలు ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. హృదయములోనికి వాక్యం వెళ్ళగానే వారికి ఏం కలిగింది అంటే, హృదయములో నుండి ఒక దుఃఖమును వారు, ఇదిగో ఆ సమయములో వారు ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది ఎన్ని చెప్పు మాటలు, పొరపాటు ఏడుపు అనేది కాదు. ఆరాధన చేసేటప్పుడు నిలబడతారు కొంతమంది. వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు మరలా అప్లికేషన్ ఇస్తా ఉంటే అప్పుడు కూడా ఏదైనా కార్యం జరుగుతేమనంటే అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. ఒక మాట చెప్పాలి, ఒక భక్తుడు సేకరణ మన వాట్సాప్లో చూస్తూ ఉంటాం. చివరిలో నీవు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు అంటే వాక్యము నీ హృదయములోనికి వెళ్ళింది అని అర్థమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దాని వాక్యం, వ్యక్తమైన వాక్యమునకు మనము అనుకూలముగా ఉన్నామా? చెప్పబడినటువంటి వాక్యమునకు మనము సమీపముగా ఉన్నామా లేదా? ఏదైనా లోటు ఉంటే సరి చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు? ఏడవటం మొదలు పెడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. వారందరూ ఆ వాక్యమును వినగానే ఏం చేస్తా ఉన్నారు? దుఃఖించుచు దైవ సన్నిధిలో వారు ఇదిగో పశ్చాత్తాపముతో కన్నీరు కారుస్తూ ఏడవటము మొదలు పెడుతూ ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించినందుకు గాను దేవుడు వారికి ఇచ్చిన బహుమానం ఏమిటంటే, వారి హృదయములో ఏం పుట్టించాడు? ఆయన బహు సంతోషమును పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయకరై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అడుగిన మోగుతుంది. ఆరాధించెదనింది ఆనందధ్వనులలో. ఆనందించెదనిలో అడుగిన మోగుతుంది. ఆరాధించెదనింది ఆనందధ్వనులలో. సజీవుడవై యేసయ్యా, నువ్వు పాడుకుంటే బాగుంటుంది అందులో చూస్తున్నారే. కలిసి పాడాలి. పాడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రభు సన్నిధిలో ఆనందిద్దాము. జలరాసులే ఇలా బలవంతులకు ఈ లోక భాగ్యము దాచిన వేలును దయచేసినావే. ఇక పరమున నాకు సేవల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసి శ్రేష్టమైన
ఏడవటం ప్రారంభించారు. ఇదైన తరువాత అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, మీరందరూ మీ మీ గృహాలకు వెళ్ళండి అని చెప్పబడిన తరువాత 12వ వచనాన్ని మనం చదివితే, వారందరూ ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయిన తరువాత విందును ఆరగించుచూ ఉన్న సమయంలో వారు చేసిన ఒక ఆలోచన, ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనం, అనగా దేవుని పిల్లలమైనటువంటి మనం దీనిని తప్పకుండా చేయాలి అని ఆనాడు నెహెమ్యా గ్రంథములో వ్రాయబడిన మాట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సూచనగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. చూడండి, 12వ వచనాన్ని మనం చదివితే, ఆ తరువాత జనులు తమకు తెలియచేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఏం చేశారట? పలహారములు పంపించుటకు, సంబరముగా ఉండుటకు ఎవరి ఇండ్లకు వారు వెళ్ళారు. ఏ లేని కంట ఏమండి? తినడానికి త్రాగడానికి లేని వారికి ఏం పంపించాలనుకున్నారు వీళ్ళందరూ కూడా? చెప్పలేంటండి. నాకుంటే సరిపోతలే అనుకున్నారా వాళ్ళు? అనుకున్నారా? మాకుంటే చాలండి అని అనుకున్నారా? వారు ఏక మనస్సులుగా ఉండటమే కాదు, దేవుని వాక్యము కావాలి అని అనుకోవటమే కాదు, శ్రద్ధగా వినడమే కాదు, చేతులెత్తి దేవుని సన్నిధిలో వారు దేవునికి స్తోత్రాలు చెప్పడమే కాదు, ఆ వాక్యములో ఉన్న మర్మాలు బయటికి వస్తూ ఉన్నప్పుడు ఇదిగో వారు ఎరవడమే కాదు. కానీ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, లేని వారి కొరకు వారు ఏం చేస్తున్నారు? ఆరాట పడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. లేని వారికి ఇదిగో ఏదైతే లేదో, ఏదైతే కొరతగా ఉందో అది ఇవ్వడానికి వారందరూ ఒక నిశ్చయంలోనికి వస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కొంతమంది లేనటువంటి వారుగానే ఉంటారు. అటువంటి వారికి మనం చేయవలసిన పని ఏంటంటే, కాస్త మన ఓరత వారికి అందించే వారంగా ఉండాలి. మన ఊరటగా ఉండాలి. మన సహాయం ఒక వెన్ను తన్నుగా ఉండాలి. వారికి ఒక అండగా మనము నిలబడే వారముగా ఉండాలి అని వారు ఒక నిశ్చయంలోకి వస్తూ ఉన్నారు. నిశ్చయంలోకి వస్తూ ఉన్నారు. చదవండి అక్కడ, పలహారము లేని, త్రాగుటకు, తినుటకు త్రాగుటకు లేని వారికి పలహారములు పంపించుటకు వారు ఏం చేశారట? వారు సంభ్రముతో ఎవరు ఇళ్లకు వారు వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది సెల్ఫిష్ ఉంటారు. నేను, నా భార్య, నా కుటుంబం, చెప్పండి, నా పెద్దోడు, నా చిన్నోడు, మా చిన్నది, మా పెద్దది, ఇదే. వాళ్ళందరూ ఏమన్నారంటే ఇంగ్లీష్లో సెల్ఫిష్ అంటారు. ఏమంటారు? ఇక వాళ్ళే ఎదుటి వారు ఎలా ఉన్నారో పట్టించుకోరు. తప్పని చెప్పటం లేదు. వీరందరూ అప్పటికే నలిగిపోయిన వారుగా ఉన్నారు. వీరందరూ అప్పటికే వారు దేవుని సంగమా అప్పుడే కొత్తగా వారి గృహాల్లోనికి రావడానికి ఇష్టపడుతూ ఉండి, వాడు కలిగి ఉన్న ఆలోచన ఏమిటి అని మనం చూస్తే, కొన్నేళ్ళ గురించి ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. నీ ధర్మ కార్యములు దేవుని యొద్దకు చేరాయి. ఏ కార్యాలంట?
చూడండి, ఆయన శతాధిపతిగా ఉన్నాడు. ఆయన కూడా నాలుగే స్వార్థపరుడుగా ఉంటే ఎట్లుండదో నాకెందుకులే అనుకోలేదు. అతడు దేవుని రక్షణ పొందుకోనటువంటి వాడుగా ఉండి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వాడుగా ఉండి, ప్రార్థన చేయటమే కాదు, చేస్తున్న పని ఏంటంటే ధర్మ కార్యములు కూడా చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవునితో అంటుంది, నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధిలోనికి చేరాయి అని దేవుడే ఒక అద్భుతమైన సాక్ష్యమును పలుకుచున్నాడు. ఈరోజు ఒక మాట, లేని వారిని గురించి, లేని వారిని గురించి, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వారిని గురించి ఒక ఆలోచన ఏ వ్యక్తి కలిగి ఉంటాడో అటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం ఏమిటంటే వారి హృదయములో బహు సంతోషమును ఆయన పుట్టించువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ దేవుని గట్టిగా స్తోత్రాలు చూద్దామండి. కొంచెం ముందుకెళ్తూ ఉన్నారు దేవుని సంఘమా. రెండవ దినమున జిల్లందరూ కూడా పెద్దలతో ప్రధానులతో అందరూ సమావేశమైనటువంటి సమయములో ఎజ్రా యొద్దకు కూడి వచ్చిన తరువాత వారికి ఒక విషయాన్ని బహిర్గతము చేయటము జరుగుతూ ఉంది. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారు తమ తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసింది మనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి చెట్ల కొమ్మలను, గొండి కొమ్మలను, గొండి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబులు గల వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళమంటున్నారు ఇప్పుడు? అంతా చెప్పండి. పర్వతం ఎక్కడికమ్మా? ఈ మధ్య కాలంలో ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ కట్టారంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగుతుందని ఏదో అర్థం కాదు. అక్కడికి వెళ్ళి సెల్ఫీలు దిగి వాట్సాప్ లో ఫేస్బుక్ లో పెట్టారు కదా, నాకు ఏదో నాకు అర్థం కాలేదు. బస్ స్టాండ్కి వెళ్ళి సెల్ఫీ దిగితే అదొక ఆనందం అనుకున్నారో ఏమో. ఇక్కడ రాయబడిన మాట, మీరందరూ ఖమ్మం బస్ స్టాండ్కి వెళ్ళమని చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ ఏం చెబుతున్నాడు? పర్వతానికి వెళ్ళాలి. మీరు పర్వతం దగ్గరికి వెళ్ళాలి. పర్వతం దగ్గరికి మీరు ఏం చేయాలి? కొన్ని రకాల చెట్ల కొమ్మలు మీరు ఇదిగో తీసుకొని రావాలి. పాస్టర్ గారండి, మేము నిన్ననే వచ్చాం కదా, కాస్త ప్రశాంతంగా 2 రోజులు మనం ఉండని కాదండి. ఎంత ఇబ్బంది పడ్డాం అక్కడ బబులోను దేశంలో. ఎన్నెన్ని గాథలు, ఎన్నెన్ని బాధలు. 2 రోజులు ఆగరాదు అని అనలేదు వారు. మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఏదైతే ఆగిపోయిందో లేవియా కాండములో 23వ అధ్యాయములో దేవుడు ఏదైతే చెప్పుకుంటూ వచ్చాడో 33-43 వరకు అక్కడ పర్ణశాల పండుగలు ఏ విధంగా చేయాలో దేవుడు వారికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. పర్ణశాల పండుగ ఇప్పుడు మీరు ఆచరించాలి. పర్ణశాల పండుగ మీరు ఆచరించాలంటే పర్వతములకు ఎక్కాలి. అక్కడ ఉన్న ఆ ఒలీవ చెట్లను, ఇదిగో అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, ఇదిగో ఈత చెట్ల కొమ్మలను, కొన్ని చెట్ల కొమ్మలను, వేరు వేరు గుబులుగైనటువంటి చెట్ల కొమ్మలు ఏం చేయాలి? నరికి తీసుకొని రండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది కొంచెం భారముతో కూడుకున్న పనియే కదండి, అంతేనా కదా? కింద ఉన్న చెట్లు కొట్టమంటే కొట్టేస్తాం మనం. పర్వతానికి ఎక్కాలంటే ఎక్కలేస్తామా? భారంతో కూడుకున్న పని. భారమైన ఇశ్రాయేలీయులకు ఆ స్థలములో ఉన్నటువంటి
చెట్ల కొమ్మలను మీరు ఏం చేయాలి? నరికి వాటిని తీసుకుని వచ్చి పర్ణశాలలు మీరు కట్టాలి. ఎక్కడెక్కడ కట్టాలని చెబుతూ ఉన్నాడు అని మనం చూస్తే, ఎండ మీద మీరు కట్టాలి, లోగిళ్లలోను మీరు కట్టాలి, దేవ మందిరపు ఆవరణములో కట్టాలి, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలో మీరేం చేయాలి? పర్ణశాలలు మీరు కట్టండి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది కొంచెం పని ఇబ్బంది అయినా, ఆ పని కష్టమైనా, ఆ పని ఒకవేళ వారికి చేయడానికి అంత సులువు కాకపోయినా కానీ దేవుడు చెప్తూ ఉన్నట్లుగా, కోరుకుంటూ ఉన్నట్లుగా వారందరూ పర్వతం మీదకు ఎక్కి దేవుడు చెప్పినట్లుగా ఏదైతే చెప్పారో వాటిని తీసుకొని నరికి వచ్చి పట్టణపు వీధులలో, దేవ మందిర ఆవరణములలో, ఇంటి మీద లోగిళ్లలో దేవుడు చెప్పినట్లుగా పర్ణశాలలు వారు కట్టుకున్నారు. కట్టుకున్న తరువాత ఏం జరిగిందయ్యా అంటే, వారి హృదయములలో వారు ఎన్నడూ చూడని బహు సంతోషమును వారు పొందుకున్నారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనాన్ని మనము చదివితే, మరియు చెరలోనుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుని ఉన్నారు. నూను కుమారుడైన యోషువ ఆ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు ఆరాధన చేసి ఉండలేదు. వారు అంతకు ముందు చేయనటువంటి పని కూడా వారు చేస్తూ ఉన్నారు. పర్ణశాలలు కట్టుకుంటూ ఉన్నారు. ఒక ప్రత్యేకంగా వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి గుడారములు కట్టుకొని అందులో ఏం చేశారు? కూర్చున్నారు అని మనం చూస్తున్నాం. ఒలివ చెట్టును గురించి, అడవి ఒలివ చెట్టును గురించి, కొన్ని చెట్లను గురించి, ఈత చెట్లను గురించి, గుబులు వేరు వేరు చెట్లను గురించి వీటన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమయం సరిపోదు. దేవుని పిల్లలారా, ఈ రోజు మనము చేయవలసిన పని ఏంటంటే, మనము కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాము. ఆ కట్టబడ్డ మందిరములు మనం ఏం చేయాలి? కూర్చునే వారంగా ఉండాలి. అనగా దానికి మనము కట్టుబడే వారంగా ఉండాలి. దానిలో మనము నివసించే వారముగా ఉండాలి. అక్కడే కూర్చోవాలి. ఐగుప్తు దేశములో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఐగుప్తు ఒక మాట జ్ఞాపకం చేశాడు. గోషెను స్థలములో ఇశ్రాయేలీయులు మాత్రమే ఉంచబడ్డారు. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. గోషెను స్థలములో ఇశ్రాయేలీయులు మాత్రమే ఉంచబడ్డారు. నేను పాలవంచ వెళ్ళిన కొత్తలో చర్చిలో ఆరాధనలో వాక్యం చెప్తా ఉన్నాను. ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, అక్కడ ఉన్న సంఘ పెద్ద గారు జాన్సన్ గారని, వారికి దాదాపుగా ఒక 5-6 ఎకరాల స్థలం ఉంది వారికి. అక్కడ వికలాంగుల కాలనీలు పాలవంచలు. వినండి కొంచెం. ఈ వాక్యం వింటా ఉంటే గోషెను స్థలములో ఐగుప్తులో కప్పలు ఉన్నాయి, కానీ అక్కడ లేవు. ఐగుప్తులో చీకటి ఉంది, ఇక్కడ వెలుగు ఉంది. అక్కడ ఐగుప్తులో పేర్లున్నాయి, ఐగుప్తులో రక్తం ఉంది, ఐగుప్తులో పొత్తు తత్తులు ఉన్నాయి, ఐగుప్తులో మహాఘోషం ఉంది. కానీ ఎక్కడ లేదు. దేవుడు గోషెను స్థలములో వినాయించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పొరపాటున అలాంటి బయటికి వచ్చాడా? చెప్పండి. పొరపాటున గోషెను స్థలములో నుండి బయటికి వస్తే ఐగుప్తు ప్రజలు ఏదైతే పొందుకున్నారో వారు దానిని కూడా పొందుకునే అవకాశం ఉంది. పొక్కులు, పేలు, కప్పలు, ఐగుప్తు దేశముల వారందరూ 10 అద్భుతాలు దేవుడు వారి మధ్య సూచక క్రియలుగా చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలీయులలో ఏ విధమైన నష్టము గాని, ఇశ్రాయేలు ప్రజలలో ఏ విధమైన ఇబ్బంది గాని,
స్థలములో కూర్చునే వారంగా ఉండాలి. అక్కడే ఉండాలి. దావీదు గారి కాలంలో షిమి అనేవాడు ఒకడున్నాడు. దావీదు గారిని శపించాడు. ఒక నాయకుడువా అని శపించాడు. కొంతకాలం అయిన తర్వాత ఆయన చనిపోవడానికి ముందు, ఇక చనిపోతాడు అనుకున్న సమయంలో దావీదు గారు తన కుమారుడు సొలొమోనుని పిలిచి, అంటున్నా ఇలా ఉంటారు ప్రజలు, జాగ్రత్తగా మసులుకో అని చెప్తూ పలానాయన ఉన్నాడు, నాకు సహాయం చేశాడు, అలా చెప్తున్నాడు, నన్ను శపించాడు అని చెప్పాడు. ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, ఇటువంటి వాళ్ళతో స్నేహం కలిగి ఉండు అని దావీదు గారు చనిపోవడానికి ముందు తన కుమారుడు సొలొమోను గారు చెప్పుకుంటూ వచ్చాడు. సొలొమోను గారు రాజైన తరువాత ఫస్ట్ టాప్ 10 లో దావీదు గారిని ఎవరైతే వ్యతిరేకించారో వారందరినీ పిలువనంపించాడు. టాప్ 10 ఫస్ట్ ఎవరున్నారంటే షిమియే ఉన్నాడు. షిమిని పిలువనంపించాడు. షిమికి కడకడ వెళ్ళాలిపోతా ఉంది. ఎక్కడో ఏమో నన్ను చంపేస్తాడో ఏమో భయపడిపోయాడు. సొలొమోను గారు అన్నారు, నానా సరే జరిగింది, ఇకనైనా ఏం చేయాలి, మనస్సును కాస్త మార్చుకో, ఆ కోపం తగ్గించుకో, ఎవరిని తిట్టమాగా, నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తా ఉన్నాను. యెరూషలేములో నుండి ఎటు నీవు బయటకు, ఆ మాట పూరించండి, మీరు వెళ్ళవద్దు, యెరూషలేములో నీకు ఒక మంచి జాగిస్తా, మంచి స్థలం ఇస్తా, ఇల్లు కట్టుకో, యెరూషలేములోనే కాపురం చేయి, యెరూషలేములోనే ఉండు, ఎటు వెళ్ళమాకు అని చెప్తూ అన్నాడు. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళావా ఆ దినము నువ్వు నిశ్చయముగా చచ్చెదవని షిమితో సొలొమోను గారు చెప్పారు. ఈ మాట కొంతకాలం అయింది, మనోడు ఆ మాటలన్నీ ఎడిపెట్టుకుండవు. మనోళ్ళు అంటారే, పెడచెవులు పెడుతున్నావు నువ్వు అంటారే. షిమి కూడా సొలొమోను గారు చెప్పిన మాటను పెడచెవిన పెట్టాడు. లెక్కలేని తనంగా భావించి ఒక రోజు ఏం చేశాడంటే యెరూషలేములో నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసింది సొలొమోను గారికి. వెంటనే అతని ఎద్దకు కొంతమందిని పంపించి నిర్దాక్షిణ్యంగా ఏం చేశాడు, షిమిని అక్కడే కొట్టి చంపివేశాడు. షిమి ఎలా చనిపోయాడయ్యా? అర్థమైంది మీకేమన్నా? షిమి ఎలా చనిపోయాడు? ఏమండి? తనకు తానే ఎవడు తీసిన కుండలో వాడే పడతాడు అన్నట్లుగా దేవుని సేవకుని మాట, రాజుగారి మాట లెక్క చేయకుండా, ఇదిగో ఉన్న స్థలంలో ఉండకుండా బయటికి పోయినటువంటి కారణాన తన ప్రాణాన్ని తను పోగొట్టుకోవలసి వచ్చింది. ఇశ్రాయేలీయుల ప్రజలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, వారు కట్టుకున్న ఇదిగో పర్ణశాలలోనే వారు ఏం చేశారు, కూర్చుని ప్రభువుని ఆరాధించుచూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, వారి జీవితంలో ఎన్నడూ చూడని బహు సంతోషమును వారు చూస్తూ ఉన్నారు. గట్టిగా సభలోకి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. చెరలో నుండి బయటికి వచ్చిన వారందరూ ఏమేమి చేశారో మనము ధ్యానించాము. అప్పుడు అని ఉన్నారు, ఎప్పుడు ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు. చెప్పండి, అప్పుడు అనగా దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు. ఎప్పుడు ఆ దేవుని వాక్యమును
మాటలు వినడానికి నీవు ఆసక్తితో నిలవబడే వ్యక్తిగా ఉండాలి. ఆ మాటలు వింటూ ఉండగానే నీలో దుఃఖం రావాలి. ఆ మాటలు వింటూ ఉండగానే నీ చేతులు పైకెత్తి దేవునికి ఏం చేయాలి? స్తోత్రాలాపన చేసే వ్యక్తిగా ఉండాలి. లేని వారిని గురించి ఒక ఆరాధమును కలిగి ఉన్నప్పుడు పర్వతమునకు ఎక్కి వారు ఏం చేశారు? భారమైన ఆ పనిని వారు చేశారు. ఆ పర్ణశాలలో వారు కూర్చున్నారు. అప్పుడు దేవుడు వారి హృదయములు ఏం చేశాడు? బహు సంతోషమును ఆయన పుట్టించాడు. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, బయట ఉన్న లోపలికి రండి. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. గట్టిగా చదవదాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నా యేసయ్యా. బలం పొందుకున్న మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు బహు సంతోషమును పుట్టించును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. క్షేమముగాను పుట్టినరా మీ సంవత్సరములన్నీ సుఖముగా ఏం చేయాలి? వెళ్ళబుచ్చుకునే అనుభవంలోనికి మనం వచ్చును గాక. దేవుని పిల్లలారా, మనమందరము ఆనాడు ఇశ్రాయేలు ప్రజల వలె చేసినట్లుగా చేస్తూ దేవుని ద్వారా ఉచితమైన ఒక సంతోషాన్ని మనం పొందుకుందాం.
అటువంటి బలమైన కృప ఈ అంత్య దినములలో ప్రభువు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. తల్ల వచ్చండి, ఒక చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేద్దాము, కరలు మోసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, విత్తబడినటువంటి మాటలను నీరు కట్టి ఫలింపు చేయండి. విన్నవారు వదిలిపెట్టేవారు కాకుండా వాక్యానుసారముగా జీవించి ప్రపదాయం చేయండి. అప్పుడు వారు బహు సంతోషమును హృదయములో కలిగి ఉన్నట్లుగా మేము కూడా సంతోషానికి